భరత్ రెడ్డి గారు, అంటే ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో భారత్ ఎలా రెస్పాండ్ అవ్వచ్చు, భారత్ వైఖరి ఎలా ఉండొచ్చు? ఎందుకంటే కరెక్ట్గా ఇజ్రాయిల్ ఇరాన్ పైన క్షిపణుల దాడి చేయడం కరెక్ట్గా 24 గంటల ముందు మన ప్రధాని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, 2 రోజుల పర్యటన ముగించుకొని. అంటే ఇప్పుడు పూర్తిగా ఇజ్రాయెల్ యూఎస్కే అనుకూలంగా ఉండొచ్చా, లేదంటే ఇరాన్కి సంబంధించి భారత్కి సంబంధించి మీరు అన్నట్టుగా గతంలో ఉన్న ఓల్డ్ సివిలైజేషన్ రిలేషన్స్ నేపథ్యంలో స్తబ్దుగా ఉండొచ్చా? ఎలా ఉండొచ్చు భారత్ తీరు? వి విల్ బి న్యూట్రల్ అండి. ఎందుకంటే ఏదైతే తగాదా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో కానివ్వండి, లేక యుఎస్ ఇరాన్ మధ్యలో కానివ్వండి, ఏదైతే జరుగుతున్నాయో మనం వాటికి పార్టీ కాదు. కాబట్టి వి విల్ ఇంటర్నేషనల్ స్టాండ్ లో డిప్లొమసీ ప్రకారంగా మనల్ని ఎవరన్నా అడిగితే కూడా అది వాళ్ళింటి అంతర్యుద్ధం కాబట్టి వాళ్ళు ఏం చేసుకుంటారో దాని మీద నాకు ఎలాంటి స్టాండ్ లేదు అని చెప్పి ఊరుకుంటాం మనం, అంతే. ఓకే, మనం ఎవరిని సపోర్ట్ కూడా చేయము, ఎవరిని ఖండించం కూడా. సో వీ విల్ జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండ్ వీ విల్ జస్ట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సెక్యూరింగ్ అవర్ ఇంట్రెస్ట్స్ ఓన్లీ. ఓకే, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ as దాట్ అండి. ఓకే. అంటే భరత్ రెడ్డి గారు, మరి యుద్ధం తీవ్రత పెరగొచ్చా, లేదంటే కొంత మధ్యస్థంగా కొద్ది రోజులకు ఆగిపోయే ఛాన్స్ ఉందా? ఇది మేజర్ శ్రీనివాస్ గారు ఇంతకుముందు చెప్పినట్టు కొంచెం ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో ఒకేసారి హై ఇంటెన్సిటీ వార్ఫేర్ విత్ అ లాట్ ఆఫ్ హీట్ అయ్యే అవకాశం తక్కువ. అండ్ ఫస్ట్ బలాబలాలను వీళ్ళు పరీక్షించుకుంటారు. రెండో స్టెప్ లో ఏవైతే ఈ యుద్ధ స్థావరాలు ఉంటాయో, కేపబిలిటీ, ఇరాన్ కేపబిలిటీ ఏదైతే ఉందో ఆ కేపబిలిటీని వీళ్ళు తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు. బట్ బూట్స్ ఆన్ గ్రౌండ్ ఈజ్ ఇంపార్టెంట్. ఏ దేశాన్ని లొంగపరచుకోవడానికైనా కానీ ఇవాళ బూట్స్ ఆన్ గ్రౌండ్ అనేది ఇంపార్టెంట్.